యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 81వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 9వ అధ్యాయము 14వ శ్లోకం నుండి 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము 14వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇది శ్లోకం అన్నట్టు. ఈ 13వ శ్లోకం లోపల మహాత్ములంటే ఎవరో బాగా చెప్పబడ్డది మనకు. దాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్న తర్వాత అటువంటి మహాత్ములు వారెల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తించుచు దృఢవ్రత నిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదా నాయందు చిత్తమునుంచిన వారలై నన్ను సేవించుచున్నారు. రాక్షస ప్రవృత్తి గురించి మనకు గత శ్లోకాల లోపల 12వ శ్లోకం లోపల తెలిపిన తర్వాత, రాక్షస ప్రవృత్తి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క నాశనము, తన యొక్క శ్రేయస్సునే, తన మేలు, ఇతరుల యొక్క కీడును గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళ ప్రవృత్తి. ఇక్కడ మహాత్ముల యొక్క ప్రవృత్తి ఏమిటంటే, సర్వము ఖలు విధం బ్రహ్మ, ఎక్కడ పడితే అక్కడ ఉన్నది బ్రహ్మ చైతన్యమైనటువంటి ఒక భావము దృఢమైన తర్వాత ఎక్కడైనా అదే సత్సంగ భావన లోపల నన్ను గూర్చి కీర్తించుచు ఆత్మతత్వం ఏమిటి, దాని వైభవం ఏమిటి, అంతర్బాహ్యాల లోపల ఎట్లా వ్యాపించి ఉన్నది, దాని మహిమలేంటిది, చమత్కారం ఏంటిది, మనసు యొక్క వైచిత్ర్యం ఏమిటిది, ఇటువంటి అన్ని సత్సంగం లోపల వస్తూ ఉంటాయి. నన్ను గురించి కీర్తించు అంటే, కీర్తించడం అంటే మహిమను కొనియాడడం అన్నట్టు. దృఢవ్రత నిష్ఠులై, వాళ్ళ వ్రతం ఎట్టుంటుంది అంటే, ఈ అద్వైత భావనయే దృఢంగా వాళ్ళ లోపల నాటుకొని పోతుంది. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ వ్రతం లోపలనే దృఢంగా ఎందుకు నిలిచిపోతారంటే, ఇంకొకటి లేనే లేదు కదా. ఇంకొకటి లేనప్పుడు మనిషి దాంట్లోపలే నిలిచిపోతాడు అన్నట్టు. ఇంకొకటి ఉంటే ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి లేనే లేదు, అన్నిటి లోపలన్నది ఆ పరమాత్మ తత్వమే. కాబట్టి ఆ నిష్ఠ అనేటువంటిది వాళ్ళకు దృఢం. అంటే సత్సంగ భావన చాలా దృఢమై ఉంటుంది. ఎవరు కలిసినా, నాయన నీవు దేహ తాదాత్మ్యతతో బాధపడకు, సాక్షాత్తు ఆత్మే నీవై ఉన్నావు, కాబట్టి ఇంకా నీవు ఎలాంటి బాధలు పొందవలసిన అవసరం లేదు. బాధ అనేది మనసు యొక్క అవలక్షణము. ఆ మనసు అనేటువంటి ఆ మనసు యొక్క వైచిత్ర్యం ఏదైతే ఉన్నదో, బాధలు కలిగించడం, సుఖం కలిగించడం, నవ్వించడం, ఏడిపించడము, ఇటువంటిదంతా వైచిత్ర్యమే అన్నట్టు. ఈ మనసే నీకు అన్నిటికీ కారణమైంది. ఆ మనసు యొక్క వైచిత్ర్యము, చైతన్యం యొక్క వైభవమే అని తెలిసినప్పుడు ఆ నిష్ఠ చాలా దృఢమై ఉంటుంది. అదే నిష్ఠా తత్పరులై ఈ భావాన్ని ఎల్లడల వ్యాపింపజేయాలనేటువంటి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళు వ్రతనిష్ట లోపల ఉండి, ఏం వ్రతం అది, ఏది ఉన్నదో దాని గురించే కీర్తించడము, ఆ కీర్తించే వ్రతమే దృఢంగా నిష్ఠాతత్పరత ఉండడము, దాని కొరకే ప్రయత్నించుచు
భక్తితో నమస్కరించుచు, భావమే అద్వైతం అన్నప్పుడు ఆ నమస్కారం అనేటువంటిది నిరంతరము ఉన్నట్టే లెక్క. సదా నాయందు చిత్తము నుంచిన వారలై నన్ను సేవించున్నారు. సదా నాయందు చిత్తము నుంచిన వారలై. చిత్తం అంటే ఇక్కడ మనసు. ఇంతకుముందు చెప్పిన సూత్రం మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. సదా నాయందు చిత్తము నుంచిన వారలై నన్ను సేవించున్నారు. పైన 13వ శ్లోకం లోపలది ఇక్కడ సేవించున్నారని వచ్చేసింది అన్నాడు. సదా నాయందు చిత్తము నుంచిన వారలై. చిత్తం ఉన్నది కదా, దీన్ని కీలు తెలియనప్పుడు అది ఎక్కడనో తిరుగుతాం, అది ఏమో చేస్తాం, అది ఎక్కడో ఇదంతా అనిపిస్తుంది అన్నట్టు. చిత్తము లోపలుండేటువంటి చిత్త వైచిత్ర్యము చైతన్య వైభవమే. చిత్త వైచిత్ర్యము చైతన్య వైభవమే అన్నప్పుడు చిత్తం ఏమిటి, ఇంకా దాని విచిత్రం ఏమిటి, అదంతా చైతన్య వైభవమే అన్నప్పుడు సదా నాయందు చిత్తం యొక్క వైచిత్ర్యమే చైతన్య వైభవమైనప్పుడు సదా ఏంటిది, ఇంకా మిగిలి ఉండేదే సదా నాయందు చిత్తం నుంచిన వారలే నన్ను సేవించున్నారు. అంటే ఆ ఆత్మానుభవ తత్పరతనే నిరంతరం ఉంటుందని అర్థం అన్నట్టు. జ్ఞాన యజ్ఞేన చాప్యన్నే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. విస్తారం, దాని కంటిన్యూషన్ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇట్లా మహాత్ములు ఉన్న తర్వాత ఇంకా దాని యొక్క పరిణామాలు జనుల మీద ఎట్లుంటాయి అనేటువంటి విషయం మరికొందరు జ్ఞానయజ్ఞం చేసి పూజించున్న వారై ఇదే. దీని ఏమంటున్నారు, ఇంతవరకు చెప్పినటువంటి భావాన్ని జ్ఞాన యజ్ఞం చేసి పూజించున్న వారై. పూజించడం అంటే, పూజ అంటే ఏమిటిది, శూన్యమైన అర్థం అన్నట్టు. అన్నీ ఈశ్వరార్పణమైన తర్వాత అంతా నీవే, అంతా నీదే అయిన తర్వాత అంతా నీవే, అంతా నీదే అనేటువంటి దృఢమైన భావనని నిజమైనటువంటి పూజ. అది జ్ఞానయజ్ఞం కింది కూడా వస్తున్నట్టు. అంతా నీవే, అంతా నీదే. ఇంకా నేనెక్కడ ఉన్నట్లా, నేను నీళ్ళై ఉన్నట్ట కదా. నాలో నేనై ఉన్నది నీవే అయినప్పుడు అంతా నీదే, అంతా నీవే. పూజించుచున్న వారై, ఇదే నిజమైనటువంటి పూజ. అంటే సర్వసమర్పణ భావం వారై అద్వైత భావంతోనూ ద్వితీయానికి అవకాశమే లేకుండా సకల వేదాంత విజ్ఞాన సర్వస్వమంతా కూడా రెండవ దానికి అవకాశం లేకుండా ఉన్న ఒకే ఒకటి, అదే పరమాత్మ అనే భావ దృఢత్వమే అద్వైత భావం అన్నట్టు. ఇది ఇట్లా ఉంటున్నారు అన్నట్టు. ఇంతవరకు 2 శ్లోకాలు. ఇంకా కొందరు ద్వైత భావముతోనూ ఇట్లు అనేక విధములుగా నన్ను ఉపాసించుచున్నారు. ఇంకా కొందరు ద్వైత భావం ఏంటంటే, నేను దేవుని కంటే వేరే కాబట్టి నేను ఆ దేవుణ్ణి పొందాలి. సరే, అక్కడ కూడా ఒక భావం ఉంటుంది అన్నాడు. దేవుడే సర్వస్వరూపుడు, నేను అల్పుణ్ణి, అతడు సర్వజ్ఞుడు అనేటువంటి ఒక భావన ఉంటుంది అన్నట్టు. అంటే ఇందులోపల ఒక పాక్షికమైన నిజం ఏముందంటే, ద్వైత భావన లోపల తను సర్వత్రా ఆ పరమాత్ముని యొక్క విభూతే ఉన్నదనేటువంటి భావం ఈ ద్వైతికి కూడా దృఢంగా ఉంటుంది అన్నట్టు. సర్వము కలువిదం బ్రహ్మ అన్నప్పుడు నేను కూడా అందులోపలనే ఉన్నా అనేటువంటి భావము పెంచుకోవడానికి ధైర్యం సరిపోదు. కాబట్టి అక్కడ అద్వైతం వచ్చిపడే. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, ఆ దేవుని దర్శించాలి. సరే, తప్పేం లేదు. అట్లా అనుకుంటే కూడా సద్భావన అనేటిది పెంపొందుతుంది.
సదాచారం అనేది పెంపొందుతుంది, దైవ భీతి అనేటువంటి ఉంటుంది. దాంతో లోకానికి హాని జరగకుండా ఉంటుంది ద్వైత భావం లోపల కూడా. అది బాగానే ఉంది, కానీ పరమానంద పరవశుడు కావడానికి మాత్రం అద్వైత భావన కావాలి. ఎందుకు కావాలి? అది ఉన్నదే కాబట్టి అనుకోవాలి. ద్వైత భావంతో ఇట్లా అనేక విధములను ఉపాసించున్నారు. ఒక్కొక్క రకంగా సేవిస్తూ ఉన్నారు భగవంతుడిని అని అర్థం అన్నట్టు. ఈ శ్లోకం లోపల ఏముందంటే, ఈ 2 పాదాలు 13, 14 శ్లోకం లోపల ఉన్నటువంటి దాన్ని ధృవీకరిస్తున్నది. ఈ శ్లోకం లోపల 2 పాదాలు జ్ఞాన యజ్ఞేన చాప్యని యజంతో మాముపాసతే, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. అంతా ద్వైత భావన లోపల తాను దేవుణ్ణి తన లోపల ఉండే చైతన్యం ఏతున్నదో ఆ చైతన్యం దైవ చైతన్యం కాదేమో, దైవం ఇంకెక్కడో ఉందేమో, కాబట్టి ఆ దైవాన్ని పొందేటందుకు కొరకు కావలసిన నియమనిష్టలతోని పురోగమించడం ఏదైనా ద్వైత భావన. లోకానికి దాని నుంచి కూడా ఏం హాని లేదు, ఆయనకు కూడా ధైర్యంలో ఏం కొరత ఉండదు. ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకు నేను భక్తుడిని అనేటువంటి ఒక ఆ నిష్ట కూడా ఉంటుంది అన్నట్టు. కానీ కొన్ని సందర్భాల లోపల ఆ పరమాత్మ తత్వం మరేదో కాదు, తత్వమసి అనే మహావాక్యం యొక్క అనుభవము లేకపోతే అంత పరిపూర్ణత అనేది సంతరించుకోదు. ఇక్కడ ఎట్లా ఉందంటే, అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ద్వైత భావనతోని ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే కర్మకాండను ఎక్కువ ప్రీతితో ఆచరిస్తుంటాడు. కాబట్టి కర్మకాండ ద్వారా భగవంతుని సంతృప్తి పరుచుకునేందుకు కొరకు ఎన్నుకున్న మార్గాల లోపల కూడా అద్వైతం ఎట్లున్నదో ఈ శ్లోకం చూపిస్తున్నది అన్నట్టు. ద్వైత భావన నుంచి క్రతువు, అగ్నిష్టోమాది రూప అనేక అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు అనేక యజ్ఞాలు ఉన్నాయన్నట్టు. అయితే క్రతువు అంటే యజ్ఞ క్రతువు ఏదైతున్నదో క్రియ, యజ్ఞ క్రియ ఏదైతున్నదో కదా, చేయబడేటువంటి యజ్ఞ క్రియ, యజ్ఞ భగవానుని నేనే, క్రతువు నేనే. అంటే యజ్ఞము నేనే, యజ్ఞము చేసేందుకు కొరకు పూర్వభాగమైనటువంటి అన్ని క్రతువులు ఏవైతే ఉన్నాయో కదా, శాస్త్రోక్త పద్ధతి లోపల ఏ యజ్ఞం ఎట్లా చేయాలనేది ప్రతిదానికి ఒక్కొక్క విధానం ఉన్నదన్నట్టు. ఆ విధానం కూడా నేనే, చేస్తున్న యజ్ఞము నేనే, పితృదేవతలకి ఇచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, అంటే ఓషధి శక్తులన్నీ కూడా నేనే, మంత్రము నేనే, హావిస్సు నేనే, హావిస్సు హవనం చేసేటువంటి మొత్తం ఏదున్నదో హావిస్సు నేనే, యజ్ఞ కారణమైన అగ్నిని నేనే, హోమకర్మమును నేనే. శాస్త్రోక్త పద్ధతి లోపల ఆచరిస్తున్నటువంటి హోమకర్మం ఏదైతున్నదో కదా, అదంతా నేనే. ఇది చాలా కీలకమైన శ్లోకము. ద్వైత భావముతోని ఏదో నేను చేస్తున్నా ఆ దేవుడు తృప్తి అవుతున్నాడు అనేటువంటి ఒక ఇవన్నీ ఉన్నాయన్నట్టు. అగ్నిహోత్రం అశ్వమేధం వరకు ఉండే యజ్ఞాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నా అని అనుకుంటే ఆ క్రతువు ఏదో కాదు నాయన, ప్రతి దాంట్లోపల ఉన్నటువంటి వైభవము నాదే, యజ్ఞము నేనే, పితృదేవతలకి ఇచ్చు అన్నము నేనే. కర్మకాండ లోపల ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఔషధము నేనే, ఓషధులు యజ్ఞం లోపల వాడబడేటువంటి ఓషధులు ఏవైతున్నాయి కదా, వనమూలికలతో కూడుకున్నటువంటి ఓషధులు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ప్రత్యేకంగా ఓషధులు ఉంటాయి. ఉదాహరణకి పుత్రకామేష్టి యాగం కొరకు ఋష్యశృంగుడు వాడినటువంటి
ఔషధి సంపద వేరే. ఇట్లా వేదాల లోపల ఇవన్నీ చాలా విస్తారంగా వివరించబడ్డాయి అన్నట్టు. ఔషధులు నేనే, మంత్రము నేనే. మంత్రం ఏంటిది? అది భగవంతుని యొక్క స్వరూప స్వభావ వర్ణనమే మంత్రం. వాస్తవం చెప్పాలంటే స్వరూప స్వభావ వర్ణనము, అంతర్బాహ్యాల లోపల ఎట్లా వ్యాపించి ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉండి ఏమేమి పేర్లు వచ్చినాయి అతడికి. మంత్రము నేనే. 24,000 వేద మంత్రాలు అన్నీ ఉన్నాయి కదా. మంత్రభాగము అంటే మంత్రము నేనంటే మొత్తం మంత్రభాగం అంతా నేనంటే. ఏమున్నది మంత్రాల లోపల చూసుకోండి. మంత్రం ఏది తీసుకున్నప్పటికైనా కానీ పరమాత్ముని యొక్క అంతర్బాహ్యాల్లో పరమాత్మ తత్వం వ్యాపించి ఉన్నటువంటి విధి విధాన పరిస్థితుల వర్ణనమే. నీలో నీ దేహాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడు, నీ దేహంలో ఉండేటువంటి ఏవైతే కీలకమైన అవయవాలు ఉన్నాయో అందులోపల ఆ చైతన్యం ఎట్లా పనిచేస్తున్నది, ఆ తర్వాత విశ్వం లోపల ఆ శక్తి చంద్రుని లోపల ఎట్లా, సూర్యుని లోపల ఎట్లా, అగ్ని లోపల ఎట్లా, వాయువు లోపల ఎట్లా, ఇవన్నీ వర్ణనల విభాగమే మంత్రభాగం అన్నట్టు. ఆ మంత్రం ఏంటిది? నేనే అంటున్నాడు. హవనం చేసేటువంటిది కూడా నేనే, అగ్ని కూడా నేనే, హోమకర్మమును నేనే. ఇప్పుడు చెప్పండి. సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనే సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి అద్భుతమైన శ్లోకము 9వ అధ్యాయం 16వ శ్లోకం అన్నాడు. దీని సమగ్ర సారాంశం ఈ నేనే 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 అనేది అవుతున్నది కదా. ఇంకా విలక్షణంగా వెళ్ళిపోతే నీలో నాలో నేనంటున్నటువంటి పవిత్రమైనటువంటి స్ఫురణ, సర్వ విలక్షణ, సర్వ సాక్షి స్వరూపమైనటువంటి అహమస్మి అనేటువంటిది అవుతున్నదో దానికి అనుసంధానం చేసుకోవాలి. బయట నీవేం చూస్తూ ఉన్నావో, నీ ద్వారా బయట ఏం చూడబడుతున్నదో అదంతా నీ యొక్క ప్రతిరూపమే. ఎక్కడ ఏది చూసినా అది నీలో నేనంటున్నటువంటి దాని ప్రతిరూపమే. ఆ విరాట్, ఆ పరమాత్మ శక్తే నాలో నేనయ్యున్నది, నా ద్వారా వీక్షించబడే విశ్వమంతటా శక్తి ఉన్నది అన్నాడు. నా లోపల జ్ఞానమై విశ్వమంతటా శక్తి అయి ఉన్నటువంటిది అవుతున్నది కదా ఆ పరమాత్మ వస్తువు. ఈ విషయాలనే ప్రతి మంత్రం మనకు ప్రతిపాదిస్తున్నది అన్నట్టు. మృత్యుంజయ మంత్రం తీసుకోండి, గాయత్రి మంత్రం, రకరకాల మంత్రాలు ఏవైతున్నాయి కదా, ఆ మంత్రాల లోపల ఉన్నదంతా సర్వం ఖలు ఇదం బ్రహ్మ. అన్నీ కూడా సర్వం అన్నప్పుడు నేను, నా ముందునే విశ్వం, ప్రతీది నేనే అంటున్నప్పుడు నీ లోపల ఏది నేనంటూ ఉన్నదో అదే విశ్వమంతా వ్యాపించి ఉన్నది అనేటువంటి భావనను దృఢపరచుకునేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. మంత్రాలన్నీ ఇవే చెప్తా ఉన్నాయి అన్నట్టు. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. చూడండి, అన్నీ నేనే అన్నాడు కదా. ఇప్పుడు ఈ జగత్తునకు నేనే తండ్రిని తల్లిని. ఎట్లా తల్లిదండ్రి అయిపోయిందంటే జ్ఞానము శక్తి రెండు మన లోపల ఉన్నాయి. తల్లి స్థానం లోపల శక్తి ఉన్నది, తండ్రి స్థానం లోపల జ్ఞానం ఉన్నది, ప్రతి ఒక్కరి లోపల ఉన్నది. కాబట్టి నీ లోపల తల్లిగా ఉండేటువంటి శక్తి, నీ లోపల జ్ఞానంగా ఉండేటువంటి తండ్రి. ప్రతి శరీరం లోపల చూసుకోండి. నేనున్నాను, ఇది జ్ఞానం. తర్వాత నా చెయ్యి, నా బలము, నా కాలు, ఇదంతా ఏంటిది? శక్తి అన్నట్టు. నేను అనేటువంటిది జ్ఞానము. ఇంకా చేతి లోపల శక్తి ఉన్నది, నోటి లోపల శక్తి ఉన్నది, కాలి లోపల శక్తి ఉన్నది. అంతర్ అవయవాలు మొత్తం శక్తివంతమయ్యి గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నాయి మొత్తం మీద. ఇదంతా శక్తి.
ఈ జ్ఞానము శక్తి యొక్క సమాహారమే నీ దేహం అన్నట్టు. కాబట్టి నీ లోపల జ్ఞానస్థానం లోపల నుండి తండ్రి, శక్తి స్థానం లోపల నుండి తల్లి నేనే. సంరక్షకుడను సర్వము నీవైనప్పుడు సంరక్షకుడు ఇంకోటి వస్తాడు. కానీ మనుషుల లోపల ఉండేటువంటి భావాన్ని దృఢం చేసేటందుకు కొరకు నా రక్షణ ఎట్లా, నన్ను రక్షించేవాడు ఎవడు అనేటువంటి ద్వైత భావన లోపల ఇదంతా పిరికితనం చాలా వస్తుంటుంది అన్నట్టు. కాబట్టి సంరక్షకుడు, రక్షకుడు కాదా, సంరక్షకుడు, అన్ని విధాలా రక్షించేటువంటి వాడు వాడే అనేటువంటిది ఒకటి మనకు ధైర్యం అన్నట్టు. తాతను, తాత అంటే ఆది పురుషుడు అని అర్థం అన్నట్టు. ఆది పురుషుడు, తాత అంటే నీ తండ్రికి తండ్రి అయినటువంటి వాడు తాత. కాబట్టి ఆది పురుషుడు ఎవరైతున్నారో, సనాతనుడు ఎవరైతున్నారో ఆ దానికి తాత అనే ఒక పదం కూడా వాడుకోవచ్చు. సనాతనం అంటే కాలాతీతమైనటువంటిది, దేనికి ఆది అంతము లేదో అటువంటి పరతత్వం ఏదైతుందో దానికి తాత అనే పదం కూడా వాడవచ్చు. తాతను మరియు తెలుసుకొనదగిన వస్తువును. ఏం తెలుసుకోవాలి? నా లోపల జ్ఞానమై ఉన్నది నీవే అయినప్పుడు, నా లోపల జ్ఞానమై ఉన్నది నీవే అయినప్పుడు నేనొక్కడినే నిన్నెట్లా తెలుసుకోవాలనయ్యా? ఇది వ్యవహారం అన్నట్టు. తెలుసుకునే వస్తువు, తెలుసుకోదగిన వస్తువును అంటే తెలుసుకునే నేను, తెలియబడే అది రెండు వేరైపోతాయి. అయినప్పటికైనా కానీ మనకు ఏం తెలుసుకుంటే సార్థకం ఉందంటే నిజమైనటువంటి తత్వం తెలుసుకుంటేనే నీకు సార్థకత ఉంది. కాబట్టి ఏం తెలుసుకోవాలంటే తెలుసుకోదగింది ఒక పరమాత్మ తప్ప, ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసి వస్తాయో అటువంటి తెలివే ఆత్మజ్ఞానం అన్నట్టు. పావన పదార్థమును, పవిత్రమైనటువంటిది పావన పదార్థమును. పావనం అనేటువంటి పదానికి నిజమైన అర్థం కూడా నేనే. పావనం అంటే పవిత్రత, ఆ పదానికి అర్థం కూడా నేనే. పావన పదార్థమును, ఓంకారమును. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ అంటాం కదా. ఓంకారమును అంటే ఒకే ఒక అక్షరం. మనిషికి ఎట్లయితే వాళ్ళ పేర్లు ఉంటాయో ఆ పేర్లు పట్టి, ఆ పేర్లను పెట్టి పిలిస్తే ఎట్లయితే ఆ వ్యక్తి స్పందిస్తాడో, ఇంకా ఆ పరతత్వానికి ఏ రకంగా స్పందింపజేయాలి, దాని యొక్క పేరేంటిది అనేటువంటి విషయానికి వచ్చేస్తే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాం అనుస్మరన్. ఆ పరమాత్మకు ఓంకారం అనేటువంటిదే ఒక పేరు. ఎందుకున్నది ఓంకారము? అకార ఉకార మకారాలు 3 మాత్రలు కలిస్తే ఓంకారం అయింది. అకారము సృష్టికి, ఉకారము స్థితికి, మకారము లయానికి సంకేతం. సృష్టి స్థితి లయ కారకమైనటువంటి శక్తి కాబట్టి దానికి ఓంకారము అనేటువంటిది. ఆ ఓంకారము లోపల నుండే ఏమొచ్చేసినాయి మొత్తం మీద. ఇది చాలా, ఆ ఓంకారమే అక్షర బీజం అన్నట్టు. అక్షరాలకు బీజమే ఓంకారము. ఏ వేదం లోపల, ఏ మంత్రం లోపల ఏ అక్షరం ఎట్లా ఉన్నప్పటికైనా కానీ అవి అన్నీ కూడా అకార ఉకార మకారం అనే ఏ ఒక్క మాత్ర లేకపోతే అక్షరం ఉండడానికి వీల్లేదు. అన్ని అక్షరాల లోపల 3 మాత్రలు ఉన్నాయి కాబట్టి అక్షర బీజమే ఓంకారం. ఆ అక్షర బీజమైనటువంటి ఓంకారమే శిరస్సుగా వేద మంత్రాలు ఉన్నాయన్నట్టు. ఈ ఋగ్వేదము, యజుర్వేద, సామ, అధర్వణ వేదాలు ఏవైతే ఉన్నాయి కదా, ఇదంతా జ్ఞానసాగరం అన్నట్టు. ఆ 4 వేదాల్లో ఉన్నది ఏంటిది? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచాహమని 15వ అధ్యాయం లోపల వస్తుంది అన్నట్టు. వేదములన్నిటి చేత తెలియబడువాడను నేనే, వేదము నిరంగిన వాడను నేనే అంటున్నాడు అన్నట్టు.
అన్ని జాగాలని వేదములన్నిటి చేత తెలియబడేటువంటి వాడు మొత్తం 24,500 మంత్రాలు ఒక్క దగ్గర వేస్తే తెలిసేటువంటి వేదములు తెలియబడవాడను నేనే, పరమాత్ముడే. ఆ పరమాత్ముడే కూడా నీలో నేనై ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ 15వ అధ్యాయం 15వ శ్లోకం. వేదైశ్చ ఈ రకంగా మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అందరి హృదయాల్లోపల ఉన్న చైతన్యము ఏదైతే ఉన్నదో సర్వస్య చాహం, అందరి లోపల హృది సన్నివిష్టో, హృదయానికి సమీపంలో ఉండేటువంటిది, సన్నిహితమైనటువంటిది నీ చైతన్యం ఏదైనటువంటిది. దాని నుండే మత్త స్మృతి జ్ఞానం అపోహనం, జ్ఞాపక శక్తి కలుగుతున్నది, జ్ఞానము కలుగుతూ ఉన్నది, మరపు కలుగుతూ ఉన్నది. అన్ని దేహ చైతన్యం, దేహం లోపల ఇవన్నీ కూడా చైతన్యం ఉన్నప్పుడే సంభవిస్తాయి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచ. వేదములన్నిటి చేత తెలియదగిన వాడను నేనే అయ్యున్నాను, మరియు వేదం నెరిగిన వాడను కూడా నేనే అయ్యున్నాను. ఎక్కడ పోతావు పోయిగా, నేనే వేదములన్నిటి చేత, పరమాత్ముడే ఏమంటున్నాడు, వేదములన్నిటి చేత తెలియబడువాడను నేను. అన్ని వేదాల లోపల ఏమీ లేదు నా వర్ణన తప్ప. మరి ఆ వేదం వచ్చింది నా నుండే తెలుపుతున్నది నా గురించి. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఉన్నాయి. అంతా రాజవిద్య, రాజగుహ్య యోగం దీని పేరు. ఇవన్నీ ఎట్లా రహస్యాలు ఉన్నాయి చూడు. అంతా ఓపెన్ సీక్రెటే, అంతా బహిరంగ రహస్యమే. కానీ తెలియకపోవడం వల్ల నిగూఢమైన రహస్యంగా మారింది అన్నట్టు. ఎక్కడెక్కడ నీ మనసు విహరిస్తుందో అక్కడక్కడ ఉన్నదంతా నేనే అంటున్నాడు ఇక్కడ. గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. పరమలక్ష్యము ఏమిటి నీ లక్ష్యం అంటే, ఇంకా దీని తర్వాత లక్ష్యమే లేదో ఆ పరమలక్ష్యం కూడా భరించువాడను, జగమంతటిని భరిస్తున్నటువంటి శక్తి ప్రభువును. ఎన్నైనా వర్ణనలు చేసుకో. ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగిన వాడను, హితమొనర్చువాడను, సృష్టి స్థితి లయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయి ఉన్నాను. ఇది పూర్ణ అద్వైత భావన. ఎక్కడెక్కడ నీ మనసు విహరించి విసిగి వేసారిపోయి ఏమీ తెలుసుకోకుండా ఉంటే అన్నీ తెలుపునుడు ఇక్కడ. పరమలక్ష్యం అంటే నీదైనా, పరమలక్ష్యం అంటే నీ లక్ష్యమే పరమాత్మ కావాలి. అన్నిటినీ భరిస్తున్నది. సూర్య చంద్ర నక్షత్రాదులు బాగా ఆలోచిస్తే మామూలు కాదు. ఒక భార్యను భరించడం వల్ల మనం భర్త అయిపోయినాము. కాబట్టి ఇక్కడ పరమాత్ముడు మొత్తం జగమునే భరిస్తూ ఉన్నాడు అన్నట్టు, బరువును మోస్తూ ఉన్నాడు. ప్రభువు అంటే శాసించేటువంటి వాడు, శాసనకర్త. సృష్టి లోపల అన్నిటినీ శాసిస్తున్నటువంటి వాడు. ప్రాణుల నివాసమును. నీ ప్రాణం ఎక్కడ నివసిస్తున్నది? పరమాత్మ ఉంటేనే నీకు ప్రాణం ఉన్నది, లేకపోతే లేదు. నివాసమును, శరణమొందదగిన వాడను. శరణమొందదగిన వాడనంటే ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఆ నీటికి ఉప్పు కలిసిందనుకో, అప్పుడు ఏమైపోయింది? ఆ నీరు ఉప్పుగా మారిపోతుంది. ఆ తత్వం అనేటువంటిది రెండు ఒకటైపోతాయి అన్నట్టు. హితమొనర్చువాడను, ఇక సర్వస్వరూపుడు అనుకోండి. సృష్టి స్థితి లయకర్తయు. ఈ శ్లోకం లోపల విశేషంగా చెప్పవలసింది నాశరహితమైన బీజమును. బీజం అంటే అది ఉంటేనే
పంట రావడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ యావత్తు విశ్వముకు మూలమైన బీజమే పరమాత్మ అన్నప్పుడు వృక్ష బీజ న్యాయం ప్రకారంగా వృక్షము బీజానికి భిన్నము కాదు. వృక్షము సూక్ష్మలో ఉన్నప్పుడే బీజము అంకురించి వృక్షమైనప్పుడు అది వృక్షం. వృక్ష బీజ న్యాయం ప్రకారం వృక్షాన్ని బీజాన్ని ఎట్లా వేరు చేయలేమో యావత్ సర్వస్వానికి బీజమైనటువంటి పరమాత్మ అన్నప్పుడు అది బీజమైనప్పుడు విరాట్ విశ్వమే ఒక మహావృక్షము. అది బీజమైనప్పుడు పంచభూతాత్మకమైనటువంటి దేహం కూడా బీజమ్మాం సర్వభూతానం అన్నాడు. పంచభూతాత్మకమైన దేహం కూడా ఆ బీజం లోపల నుంచే బీజ కారణంగా అంకురించింది. కాబట్టి ఇట్లా నేనే అయ్యున్నాను, అన్నీ కూడా నేనే అయ్యున్నాను అంటున్నాడు. నేను ఆ ఎవడు చూసిండు, ఆ పరమాత్మని ఎవడు చూసిండు? అతని ఛాయనే, అతని యొక్క శక్తే, అతని యొక్క చైతన్యమే నాలో నేనంటూ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల నాలో నేనై ఉన్నది పరమాత్మ చైతన్యమే అనే భావం కలిగినప్పుడు అన్ని అర్థాలు అక్కడనే పరమార్థమైపోతాయి. ఇది రాజవిద్య రాజగుహ్య యోగం లోపల ఉండేటువంటి చాలా గొప్ప విశిష్టత అన్నట్టు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.